నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీనామాపై మండలి చైర్పర్సన్ రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జాకియా ఖానం యూటర్న్ తీసుకున్నారు మైనార్టీ కోటా కింద గతంలో ఈమెకు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు అన్నమయ్య జిల్లా రాయచోటి జాకియా స్వస్థలం ఎమ్మెల్సీతో పాటు మండలికి వైస్ చైర్మన్ కూడా చేశారు వైసీపీ అధికారాన్ని పోగొట్టుకున్న తర్వాత జాకియా ఖానం ఆ పార్టీని వీడారు మంత్రి ఫారూక్ ద్వారా టీడీపీలో చేరాలని ఆమె అనుకున్నారు ఒక్కటి సార్లు మంత్రి నారా లోకేష్ తో ఆమె భేటీ కూడా అయ్యారు అయితే అనూహ్యంగా టీడీపీలో కాకుండా బీజేపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు తాజాగా 6 ఎమ్మెల్సీల రాజీనామా అంశం తెరపైకి వచ్చింది ఇవాళ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ తో 6 ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు అలాగే దానిపైనే నిలబడ్డారా తదితర అంశాలపై ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ అడిగి తెలుసుకున్నారని సమాచారం జాకియా ఖానం మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు చైర్మన్ వద్ద జాకియా చెప్పారు గవర్నర్ కోటా కింద వైఎస్ జగన్ ప్రభుత్వం జాకియాను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు దీంతో జాకియా ఆ పదవిలో కొనసాగనున్నారు అలాగే మిగిలిన 5 రాజీనామాపై మండలి చైర్మన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది